మనం తిన్న ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను డైజెషన్ అంటారు. ఇది మన బాడీలో జరిగే చర్య. మనం తిన్న ఆహారాన్ని ముక్కలుగా చేసి వాటిని విటమిన్స్, మినరల్స్ ద్వారా మన బాడీకి శక్తిని అందిస్తాయి. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకొని పళ్ళతో నమిలి చిన్న ముక్కలుగా చేస్తాం. అప్పుడు లాలాజలం, సలైవా అంటే నాలుక మీద ఉండే నీరు. ఈ నీరు 98% ఉంటుంది. మిగిలిన 2% ఎంజైములు, సోడియం, పొటాషియం, కాల్షియం వంటివి ఉంటాయి. ఈ సలైవా లేకపోతే మనం రుచిని గుర్తించలేం, మాటలు స్పష్టంగా పలకలేం, దాహం ఎక్కువగా వేస్తుంది. అందుకే ఈ సలైవా అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. తిన్న ఆహారాన్ని సలైవాలో అమైలేస్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండిలాగా మారుస్తుంది. ఇలా మెదిగిన ఆహారాన్ని బోలస్గా అంటే ముద్దలుగా చేస్తుంది. అప్పుడు అన్నవాహిక అనే గొట్టం ద్వారా కడుపులోకి వెళ్తుంది. కడుపులోని ఆహారాన్ని జీర్ణం చేసేందుకు హార్మోన్లు, ఎంజైమ్స్ పనిచేస్తాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. కొన్ని పవర్ఫుల్ బ్యాక్టీరియాలు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ను తట్టుకొని బతికేస్తాయి. అప్పుడు మనకు అల్సర్లు, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్రోటీన్లుగా విడదీసి పెప్సిన్ను, మన కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ జ్యూస్ను తయారు చేస్తాయి. ఆహారం చివరికి అమైనో యాసిడ్లుగా అంటే బాడీలో పెరుగుదలను చేస్తాయి. టిమ్ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని ద్రవంగా మారుస్తాయి. అక్కడి నుండి చిన్న పేగులోకి వెళ్తుంది. ఈ చిన్న పేగులో డైజెషన్ అవుతూ లివర్లోకి వెళ్తుంది. అక్కడ కొవ్వు, ఫ్యాట్ను మన బాడీకి అందిస్తుంది. ప్యాంక్రియాటిక్ అనేవి ఆహారాన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులుగా విడదీస్తుంది. ఫ్యాటీ యాసిడ్లు, గ్లిసరాల్ అనేవి హార్మోన్లు సరిగ్గా పనిచేయడానికి బాడీలో ఉండే కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ చిన్న ప్రేగులో ఇక్కడ నుండి పోషకాలు రక్తంలో కలిసి శరీరానికి అందుతాయి. చిన్న ప్రేగులో జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్థాన్ని పెద్ద ప్రేగులోకి పంపిస్తుంది. అప్పుడు చిన్న ప్రేగులో ఉన్న ఆహారం నీరులా ఉండి పెద్ద ప్రేగుకు వెళ్తుంది. పెద్ద పేగు నుండి తీసుకొని లవణాలు, సోడియం రూపంలో మన శరీరానికి అందుతుంది. ఇది డిహైడ్రేషన్ను నివారిస్తుంది. ఈ ప్రక్రియ తర్వాత ఆ మిశ్రమం మలం రూపంలో మూత్రంగా బయటికి వస్తుంది. నీరులో ఉండే గట్టి పదార్థం మలంగా తయారై పేగు ద్వారా మలం బయటికి వస్తుంది. ఇదే సమయంలో మనం మలాన్ని బయటికి పంపుతాం. ఈ మొత్తం ప్రక్రియలో నోటిలో 1 నిమిషం, గ్రసనాల నుండి కడుపులోకి 2 నుంచి 4 గంటలు, కడుపు నుండి చిన్న పేగుకు 4 నుంచి 6 గంటలు, చిన్న పేగు నుండి పెద్ద పేగుకు 12 నుంచి 24 గంటల మలాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి పట్టే సమయం 18 నుంచి 30 గంటల సమయం పడుతుంది. పండ్లు, కూరగాయలు అయితే 12 నుంచి 18 గంటలు, మాంసం అయితే 24 నుంచి 30 గంటల సమయం పడుతుంది.